హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ దగ్గర రేషన్ కార్డు ఉందా? అయితే మీకు భారీ శుభవార్త వచ్చేసింది. రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం. మరి ఆ శుభవార్త ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఎవరైనా నా వీడియోని గనక మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పూర్తిగా చూడడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న సభ్యులకు ఏ శుభవార్తను విడుదల చేసిందో అనే సమాచారాన్ని అయితే మీరు పూర్తిగా తెలుసుకుంటారు. రేషన్ కార్డు ఉన్న వారందరికీ ఏప్రిల్ నెలకు సంబంధించిన, అలాగే మే నెలకు సంబంధించిన, అలాగే జూన్ నెలకు సంబంధించిన కోటా రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఇప్పటికే గోదాముల నుండి అయితే రేషన్ షాపులకు రైస్ తరలించే ప్రక్రియ మొదలైంది. కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి 18 కేజీల చొప్పున మొత్తం బియ్యం పంపిణీ చేయనున్నారు కేంద్ర ప్రభుత్వం. అలాగే ప్రస్తుతం ఎఫ్సిఐ వద్ద భారీగా బియ్యం నిల్వలు ఉంచడంతో కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు లేకుండా పోయింది. అందుకనే ఇలా 3 నెలలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం ద్వారా కొత్తగా వచ్చే ధాన్యానికి చోటు దొరుకుతుందనే ఉద్దేశంతో పాత ధాన్యాన్ని ఖాళీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం ద్వారా రేషన్ కార్డు ఉన్న సోదరీమణులకు ఈ వీడియో అయితే చేరుతుంది. అలాగే షేర్ చేయండి. ఈ వీడియోని రేషన్ కార్డు ఉన్న సభ్యులందరికీ లేదా మీకు తెలిసిన వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వారు ఏప్రిల్, మే, జూన్ నెలకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తున్నారనే విషయాన్ని వారు తెలుసుకుంటారు. అలాగే కామెంట్ చేయండి. ఈ వీడియోకి సంబంధించిన ఏవైనా సందేహాలు గనక మీకు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో నాకు వ్యక్తం చేయండి. అలాగే మీకు ఏ వీడియోకు సంబంధించిన వివరాలను గనక తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో వ్యక్తం చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో ఉంచుకోవడం ద్వారా ఇలా రైతన్నలకు కేంద్ర ప్రభుత్వం వచ్చే గుడ్ న్యూస్‌లని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే గుడ్ న్యూస్‌లని, అలాగే మన తెలంగాణలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాలని, ఏపీలో, ఆంధ్రప్రదేశ్‌లో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విశేషాల గురించి, అలాగే మన ఇండియాలో, మన భారతదేశంలో రోజు ఏం జరుగుతుంది అనే వార్తా విషయాల గురించి, అలాగే ప్రపంచంలో జరిగే వార్తా విషయాల గురించి, అలాగే ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలలోని లేటెస్ట్ విషయం గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్‌ని గనుక మీరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే మీ మొబైల్‌కు చేరడం జరుగుతుంది.